రైతులు ఎన్నో రోజుల కష్టం మన దగ్గరికి ఒక గింజ బియ్యం వస్తుంది. ఈ రోజైతే పొలం దగ్గరికి తీసుకొనొచ్చాను. వరి ఎలా పండిస్తారో చూపించడానికి. ఇప్పుడైతే పొలం దగ్గరికి వెళ్ళిపోదాము. మట్టి రోడ్ కదా! పాడైపోయి ఉన్నది. ఇతనే మా పెదనాన్న. ఈయన మనకి ఈరోజు ఎలా పండిస్తారు అండ్ అలానే పొలం కూడా చూపిస్తారు. ఫస్ట్ అయితే ధాన్యాన్ని తీసుకొనొచ్చి ఇలా 2-3 డేస్ వాటర్‌లో నానబెడతారు. తర్వాత బయటకు తీసి ఇంకో 2 డేస్ ఉంచుతారు. వాటిలోంచి మొలకలొచ్చిన తర్వాత నా బ్యాక్ సైడ్ చదును చేసిన భూమి కనపడుతుంది కదా! దాంట్లోని జల్లుతారు. కొన్ని రోజులకి మొలకలొస్తాయి. వాటిని ఆకుమడి అంటారు. ఎదురుగా ఆకుమడి వేశారు. అక్కడ చూపిస్తా. దగ్గరికి. సో నడుస్తున్నాను. ఫస్ట్ టైం ఎప్పుడు నడలేదు. ఎలా ఉంటదో చూద్దాం. అబ్బో! జారుతది. దీన్నే ఆకుమడి అంటారు. ఇంకొన్ని రోజులు పోతే ఇది ఇంకొంచెం హైట్ అవుతుంది. తర్వాత వీటన్నిటిని కలెక్ట్ చేసి చుట్టూ ఉన్న మొత్తం భూమిలోని నాట్లు వేస్తారు. ఫుల్ వీడియోలో ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. వెంటనే వెళ్లి చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్‌తో వస్తా.